మీ కెరీర్‌ని చేంజ్ చేయడానికి మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్‌ని అండ్ స్ట్రగుల్స్‌ని వైపౌట్ చేసి లైఫ్‌లో ఇంకో స్టెప్ ముందుకు వేయడానికి ఉన్న వన్ అండ్ ఓన్లీ ఛాన్స్ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్. వాక్-ఇన్ అంటే ఒక కంపెనీకి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆన్ ద స్పాట్‌లో సెలక్షన్, రిజెక్షన్స్ ఉంటుంది. బట్ చాలా మందికి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్‌కి ఎలా వెళ్ళాలి? ఎలాంటి ఫార్మాలిటీస్ మెయింటైన్ చేయాలి? అండ్ బిఫోర్ గోయింగ్ టు వాక్-ఇన్ వాట్ షుడ్ ఐ ప్రాక్టీస్ అండ్ వాట్ షుడ్ ఐ నో అబౌట్ అనేది క్లియర్ ఐడియా ఉండదు. ఈ వీడియోలో హౌ టు ప్రిపేర్ ఫర్ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనే టాపిక్‌ని క్లియర్‌గా డిస్కస్ చేస్తాను. వీడియో ఎండ్‌లో హెచ్ఆర్ ఆర్ మేనేజర్ మిమ్మల్ని సెలెక్ట్ చేసే ఒక్క సూపర్ ట్రిక్ కూడా చెప్తాను. సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా వాక్-ఇన్స్ కి వెళ్తుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. న్యూ మెంబర్స్ ఎవరైనా మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని, ఎందుకంటే మనము ఎప్పుడు కూడా క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి చూస్తాం, నో స్క్రాప్. మీరు చేసే ప్రతి లైక్ అండ్ షేర్ మాకు ఎంతో హెల్ప్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. కంపెనీలో వాకిన్స్ ఉన్నప్పుడు ఏదో వెళ్ళాము, అటెండ్ అయ్యాము, తిరిగి రూమ్కి వచ్చాము అని కాకుండా మీరు అప్లై చేసిన కంపెనీ గురించి ఫస్ట్ బ్రీఫ్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. కంపెనీ వెబ్సైట్ ని ఓపెన్ చేసి వాళ్ళ వర్క్ ఏంటి, ఎలాంటి ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ పైన వాళ్ళు వర్క్ చేస్తున్నారు అండ్ రీసెంట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా అని జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. డూ నో ఎనీథింగ్ అబౌట్ అవర్ కంపెనీ అని హెచ్ఆర్ ఆర్ మేనేజర్ అడిగితే మీరు కంపెనీ గురించి ముందే చేసిన రీసెర్చ్ ఆ టైంలో హెల్ప్ అవుతుంది. మెయిన్ థింగ్, ఒక కంపెనీలో వాకిన్ కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు. దట్స్ వై యూ హ్యావ్ టు చెక్ ద రివ్యూస్ ఇన్ Glassdoor or LinkedIn to know about the pattern before you go. అండ్ మీరు అప్లై చేసిన పొజిషన్ కి జాబ్ డిస్క్రిప్షన్ కి కూడా రీడ్ చేస్తే ఒక క్యాండిడేట్ నుంచి వాళ్ళు ఎలాంటి స్కిల్స్ ని, ఎక్స్పీరియన్స్ ని, లేకపోతే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. వాకింగ్ టైంలో కొన్ని ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి. ఏ కంపెనీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవచ్చు, అంటే కొన్నిసార్లు ఇవ్వచ్చు, కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు. మీరు మాత్రం ఏ ఒకటి కూడా మిస్ అవ్వకుండా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ నుంచి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ వరకు అన్ని క్యారీ చేయండి. ఈ పేపర్స్ ఇంటర్వ్యూలో ఫర్దర్ రౌండ్ కి చాలా హెల్ప్ అవుతాయి అండ్ వీటిని ఒక ప్రొఫెషనల్ ఫైల్ లో పెట్టి జాగ్రత్తగా క్యారీ చేయండి. హియర్ నీట్నెస్ షోస్ ప్రొఫెషనలిజం. మన ఛానల్ ని వాచ్ చేస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. తర్వాత డ్రెస్ అండ్ గ్రూమింగ్ ప్రొఫెషనల్లీ. కొంతమంది క్యాండిడేట్స్ ఉంటారు వాకింగ్ కి వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ డ్రెస్ కోడ్ ఎలా మెయింటైన్ చేయాలో కూడా తెలియదు. మెన్ అండ్ ఉమెన్ కూడా టాన్ జీన్స్ వేసుకుని, హైట్ గా ఉండే స్లిప్పర్స్ ని వేసుకుని, అంటే హై హీల్స్ వేసుకుని లేదా ఫ్యాషన్ షోకి వెళ్ళినట్టు ఉంటారు. కానీ అది కరెక్ట్ అయితే కాదు. ఏ కంపెనీలో అయినా మీరు వేసుకున్న డ్రెస్ కోడ్ మీ వాల్యూని ఇంక్రీజ్ చేస్తుంది. సో ట్రై టు వేర్ ఫార్మల్ డ్రెస్సెస్. మెన్ అయితే లైట్ కలర్ లో ఉండే ఫార్మల్ షర్ట్స్ ని యూజ్ చేయండి. దేవదాస్ లాగా గడ్డాలు, మీసాలు ఉంటే క్లీన్ షేవ్ చేయండి. ఫార్మల్ షూస్ ని బై చేసి మంచిగా పాలిష్ చేసుకోండి. బీ లైక్ ఎ జెంటిల్మెన్. ఉమెన్ అయితే నావీ బ్లాక్ ఆర్ చార్కోల్ లాంటి న్యూట్రల్ కలర్స్ ఉన్న ఫిట్టెడ్ ప్యాంట్ సూట్స్ ని వేర్ చేయండి. మేకప్ ఓవర్ గా వేయకుండా కీప్ ఇట్ సింపుల్ యాజ్ పాసిబుల్. మనలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ముక్కులు పగిలిపోయేలా స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. వాకింగ్ ఇంటర్వ్యూస్ కి వెళ్ళేటప్పుడు ఇలాంటి మిస్టేక్స్ మీరు అస్సలు చేయకండి. లైట్ గా స్ప్రే చేసుకోండి. కాన్ఫిడెంట్ అండ్ క్లియర్ గా ఉండండి. ఓవర్ డ్రెస్సింగ్ ఆర్ ఓవర్ మేకప్ అండ్ వియర్డ్ హెయిర్ స్టైల్స్ ని మెయింటైన్ చేయకపోతే బెటర్. ఒక్క విషయం మాత్రం నిజం, మీరు ఎంత సింపుల్ గా కనపడితే మీరు అంత అట్రాక్టివ్ గా కనపడతారు. వాకింగ్ ఇంటర్వ్యూస్ లో ఫస్ట్ ప్రాసెస్ ఏమైనా ఉంది అంటే అది సెల్ఫ్ ఇంట్రో. సో మీ ఇంట్రొడక్షన్ గురించి అందులో ఎలాంటి పాయింట్స్ ని యాడ్ చేయాలనుకుంటున్నారో ముందుగానే ప్రిపేర్ అవ్వండి. లైక్ మీ ఫ్యామిలీ గురించి, ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి షార్ట్ గా చెప్పడానికి ట్రై చేయండి. సెల్ఫ్ ఇంట్రో కూడా ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వకుండా ఎంత మంచి డ్రెస్సింగ్ వేసుకుని వెళ్ళినా ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి. ఒక 60 to 90 సెకండ్స్ మధ్యలో మీరు పర్ఫెక్ట్ గా సెల్ఫ్ ఇంట్రో ప్రిపేర్ అవ్వగలిగితే దట్ ఈస్ ఎనఫ్. బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఏ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నా కొన్ని కామన్ క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ వై డూ యూ వాంట్ టు జాయిన్ అవర్ కంపెనీ, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ అనేవి, అండ్ హౌ డూ యూ హ్యాండిల్ ద ప్రెషర్ అండ్ టార్గెట్స్ అనేవి. ఇలాంటి క్వశ్చన్స్ పైన కొంచెం ఫోకస్ పెట్టి మీరు ప్రాక్టీస్ అయితే యూ విల్ బి ఆన్ ద సేఫ్ సైడ్. అండ్ ఆన్సర్స్ చెప్పేటప్పుడు ఏం చెప్తున్నారో క్లారిటీగా అండ్ కాన్ఫిడెంట్ గా ఉండండి. డోంట్ మర్మర్. ఇది మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు వాకింగ్ ఇంటర్వ్యూస్ లో హెల్ప్ అవుతుంది. మీరు టెక్నికల్ వాకింగ్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతుంటే మీరు ఇప్పటి వరకు నేర్చుకున్న స్కిల్స్ ని, మీరు చేసిన ప్రాజెక్ట్స్ ని రివర్స్ చేసుకోండి. బీపీ ఆర్ నాన్ టెక్ కి అయితే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, బేసిక్ ఆప్టిట్యూడ్ అండ్ కస్టమర్ హ్యాండ్లింగ్ సినారియోస్ ని ప్రాక్టీస్ చేసి అటెండ్ అవ్వండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి మీ బాడీ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్. అండ్ మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీ వరకు రీచ్ అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఒక మిర్రర్ ముందు కూర్చొని మీ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా ఉండేలా సెట్ చేసుకుని ఒక టాపిక్ పైన కన్వర్సేషన్ స్టార్ట్ చేయండి. మీరు మాట్లాడుతున్నప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ప్రాపర్ గా కమ్యూనికేట్ చేస్తున్నానా లేదా అని చెక్ చేసుకోండి. వెన్ ఎవర్ యు ఆర్ కమ్యూనికేటింగ్ విత్ సంవన్, ఎ స్మైల్ షుడ్ బి ఆన్ యువర్ ఫేస్ అండ్ దట్ షోస్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ పాజిటివ్ వైబ్. ఇంగ్లీష్ ఎలా ఇంప్రూవ్
ఇంప్రూవ్ చేసుకోవాలో మనం ఆల్రెడీ వీడియో చేసాం. సో ఐ బటన్ మీద క్లిక్ చేయండి, యుల్ ఫైండ్ దట్ వీడియో. ఎక్కువగా ఐ కాంటాక్ట్ ని ప్రాక్టీస్ చేయండి. మీరు హెచ్ఆర్ తో కానీ ఆర్ మేనేజర్ తో కానీ ఒక కన్వర్సేషన్ ని బిల్డ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి మీరు ఐ కాంటాక్ట్ ఇవ్వకపోతే there are 200% ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ రిజెక్టెడ్. సో సీట్ లో కూర్చునే ముందు మీ బాడీని స్ట్రైట్ గా ఉంచండి. డోంట్ బెండ్ ఫార్వర్డ్ ఆర్ రిలాక్స్డ్ ఉండకండి. బెండ్ చేసి వాళ్ళ ముందు తల వంచేసినట్టు కూడా ఉండకండి. ఇవన్నీ మీరు వాకింగ్ కి వెళ్లే ముందు ప్రాక్టీస్ చేయాల్సిన ఇంపార్టెంట్ టిప్స్. ఇంటర్వ్యూ కంప్లీట్ అయ్యాక ఎండ్ లో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అని క్లియర్ గా చెప్పి క్లోజ్ చేయండి. ఇట్ షోస్ యువర్ మేనర్స్ అండ్ డిగ్నిటీ. వాకింగ్ టైమ్ 10 AM to 4 PM మధ్య అని ఉంటే 10 కల్లా రీచ్ అవడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా మంది వచ్చే అవకాశం ఉంది. మీరు ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే అంత ఫాస్ట్ గా ఇంటర్వ్యూని కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 45 minutes ముందే ఉండడానికి ట్రై చేయండి. ఇట్ షోస్ యువర్ టైమ్ సెట్స్. ఇంకో విషయం వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది టైమ్ వాకింగ్ ఇంటర్వ్యూస్ 10 AM స్టార్ట్ అయ్యి 4 PM కి అవుతాయి. కానీ ఎప్పుడు కూడా ఇంటర్వ్యూస్ మార్నింగ్ టైంలోనే బాగా యాక్టివ్ గా ఉంటారు. మీరు చెప్పిన ఆన్సర్స్ కి రెస్పాన్స్ ఇవ్వడం, మీతో బాగా మాట్లాడడం లాంటివి మార్నింగ్ టైమ్స్ జరుగుతాయి. ఆఫ్టర్ లంచ్ చాలా మందికి నిద్ర వచ్చినట్టు లేకపోతే కొంచెం మూడీగా అనిపిస్తుంది. సో అలాంటి టైంలో మీరు ఇంటర్వ్యూ ఇస్తా మీరు ఎంత బాగా ఆన్సర్ చేసినా మేబీ దట్ కెన్ గో ఇన్ వెయిన్. కాబట్టి ఇంటర్వ్యూలో ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉండడానికి ట్రై చేయండి. మనల్ని చూడగానే ఇంప్రెస్ అవ్వాలి, మన కమ్యూనికేషన్ చూసి ఫిదా అవ్వాలి. ఇంటర్వ్యూ టైంలో మన స్కిల్స్ చూసి ఈజ్ ద రైట్ పర్సన్ అని చెప్పేసి వాళ్ళు అనుకోవాలన్నమాట. నేను చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని మీరు ఫాలో అవ్వండి. హండ్రెడ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ లో మీ పర్ఫార్మెన్స్ స్పెషల్ గా గుర్తుపెట్టుకోవాలి అంటే మీరు స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వక తప్పదు. టు డూ దట్ ప్రాక్టీస్ ఆల్ పాయింట్స్ ఐ సెడ్ ఇన్ దిస్ వీడియో. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మళ్ళీ న్యూ కంటెంట్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటే ఐయామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.